కొంచెం దగ్గర అందరూ కవర్ అయినా లేదు చూసుకోవాలి. మెయిన్ అక్క మాట్లాడి కరెక్ట్ కవర్ చేయించాలి. అందరికీ నమస్కారం. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. పురంధరేశ్వరి మేడం గారి నాయకత్వం. వర్ధిల్లాలి. ఈరోజు నరేంద్ర మోదీ గారి జన్మదినోత్సవ సందర్భంగా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని క్షేమ పక్షోత్సవాలు లో భాగంగా ఈరోజు మనం గుంతకల్ పట్టణంలో మున్సిపల్ రాజేంద్ర ప్రసాద్ బాయ్స్ స్కూల్లో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోదీ గారు మనం ఎక్కడైతే ఉంటామో మన చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడైతేనే మనకి క్లీన్ ఇండియా, భారతదేశము పరిశుభ్రత కోసము పాటుపడేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దేశ ప్రధానమంత్రి అయినా కూడా ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయనే ఆదర్శంగా మొదటిసారిగా ఆయన చేపట్టి కార్యకర్తలకి, అధికారులతో అందరితో కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనికి వారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ స్వచ్ఛ భారత్ మనమే కాకుండా మన ఇంటి పరిశుభ్రత, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, అలాగే షాప్స్ ఉంటే షాప్ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు అవన్నీ కూడా నీట్ గా ఉంచుకుంటేనే మన భారతదేశం కూడా పరిశుభ్రంగా ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. ఉండమ్మా నేను మాట్లాడదా? అట్లా పెడతా. కాలువల్లో ఎవరే గానీ చెత్తను వేయకూడదు. అందరికీ వందనాలు. ముందుకు రాను. అందరికీ వందనాలు. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే ఆయన కోసమని కాదు, మన కోసమని కాదు, అందరి కోసము ఇది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ ఉండాలా అంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలా. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనకి ఆయువు, ఆరోగ్యము అన్ని రకాలుగా ఉంటుంది. ఎప్పుడైతే గలీజు మనం ఒక్కనుకో ఆ శ్వాస మనం పీల్చుకున్నామంటే మనకి లేని రోగాలు వస్తాయనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేశారు. 1947 ముందు బెంగాల్లో గాని, ఉత్తరప్రదేశ్లో గాని నరేంద్ర మోడీ, నరేంద్ర వివేకానంద, నరేంద్ర అనే పేరుకి అందుంది. అప్పుడున్న నాయకుల్లో నరేంద్ర వివేకానంద, నరేంద్ర తీసి వివేకానంద అయ్యాడు. వివేకానందను కూడా రాజకీయ అనుభవంలో విదేశాలకు పోయినప్పుడు కూడా అక్కడ మన వాళ్ళని మాట్లాడకుండా పెట్టినా కూడా మన ఆయన 10 నిమిషాలు ఇచ్చారు వివేకానంద మాట్లాడమని. అంటే విదేశాల్లో మనకి అంత లేదు, కానీ మన వివేకానందుడు అక్కడ పోయిన తర్వాత 10 నిమిషాలు ఇచ్చిన కానీ 1.5 గంట సేపు మాట్లాడినా ఒక్కరు కూడా నిలబడమని చెప్పలేదు. ఆ విధంగానే నరేంద్ర మోడీ గారు కూడా, నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు విదేశాలకు పోతామంటే ఆయన వీసా కూడా ఇవ్వలేదు విదేశాలు. ఈ రోజు మీరు మా దేశానికి రాండి, మా దేశానికి రాండి, మా దేశానికి రాండి అని ప్రతి ఒక్కరూ మన భారతదేశం పక్క చూస్తూ నరేంద్ర మోడీ పిలుస్తున్నారు. కాబట్టి ఇదంతా మనము చెత్తనంతా క్లీన్ చేసేందుకు ఆయన మొట్టమొదటిగా పెట్టారు. కాబట్టి మన పరిసరాలే కాక, మన ఇండ్లు కాక, మన దేశము కాక, మన వీధులు కాక అన్ని చెత్తను తీసుకుపోయి చెత్త కుండీలో వేయలే కానీ, కాలువలో కానీ, ఇంకో దగ్గర కానీ వేసి గబ్బు పట్టి కూడా మన అందరూ స్వచ్ఛ భారతం పాటించాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటున్నాం. జై భారత్, జై జై భారత్, జై జై భారత్, జై భారత్. మాట్లాడండి. కాదు మాట్లాడే రోజు చూడు మేడం అన్నా.